శివమహాపురాణంలో రుద్ర సంహితలు సృష్టికాండలు 16 చాప్టర్లో 25 శ్లోకాల నుంచి సృష్టి యొక్క వర్ణన చేస్తూ స్వయంభూ మను శతరూప ఒక ఆ వివాహం జరిగిన తర్వాత అంటే పరమ యొక్క ఆజ్ఞ మేరకు బ్రహ్మ తన శరీరం నుంచే 2 భాగాలుగా చేసి ఒకటి స్త్రీ భాగము ఒకటి పురుష భాగము అని చెప్పి మళ్ళీ వాళ్ళకు రూపాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వివాహం అన్న క్రతువు చేసిన తర్వాత ఆ సంసారం అన్న సాగరంలో వాళ్ళు మళ్ళీ సంతానాన్ని ఉత్పత్తి చేయటము అని చెప్పారు. అలాగే వాళ్ళకి కలిగిన సంతానంలో దక్షుడికి కొంతమంది సంతానాన్ని ఇవ్వటం మళ్ళీ అక్కడి నుంచి సంతతి అన్నది ఇంకా ఎలా కొనసాగింది అని చెప్పారు. ఇదే సంతతి ఈ ఋషులకి ఎవరికైతే ఆ కూతుర్నిచ్చి వివాహం చేశారు అది ముల్లోకంలో కూడా వ్యాపించి ఉన్నది అని చెప్పారు. చర జీవరాశ రూపంలో ఏవం కర్మాణురూపేణ ప్రాణీనామ అంబికాపతిః ఆజ్ఞయా బహవో జాత అసంఖ్యాత ద్విజర్షభాః. ఈ ప్రకారంగా అంబికాపతి ఆ మహాదేవుడు యొక్క ఆజ్ఞ మేరకు సకల ప్రాణులు పూర్వమైన కర్మల్ని అనుసరించి అంటే సృష్టి ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ కాలానుగుణంగా ఎలా అయితే ఏ సృష్టి చేశానని ముందుగా చెప్పాడు అంటే ఉత్పత్తి వినాశనము ఉన్నవి అంటే ఈ మళ్ళీ మధ్యలో ఉత్పత్తికి వినాశనానికి మధ్యలో ఏ కర్మలైతే చేస్తున్నారో దానిని అనుసరించి మళ్ళీ ఇంకొకసారి జన్మ తీసుకుంటున్నాము. అందుకే లెక్క పెట్టలేనన్న శ్రేష్ఠులు ద్విజులు కూడా ఉత్పత్తి జరిగింది. కల్పభేదేన దక్షస్య షష్ఠిః కన్యాః ప్రకీర్తితాః తాసాం దశ చ ధర్మాయ శశినే సప్తవింశతిం. ఏదైతే ఇంకో కల్పంలో వచ్చేసరికి దక్షుడికి 60 మంది కూతుర్లు. ఈ 60 మంది కూతుర్లలో కూడా 10 మందిని ధర్ముడికిచ్చి వివాహం చేశారు. అలాగే 27 మందిని చంద్రుడికిచ్చి వివాహం చేశారు. ఏవైతే మనకి దశ దిక్కులు అంటాం అది ధర్మం. అలాగే ఇక్కడ 27 అంటే నక్షత్రాలు ఆ చంద్రుడికిచ్చి వివాహం చేశారు అని 27 మందిని ఆ చంద్రుడికిచ్చి వివాహం చేశారు. ఇలా వివాహం చేసిన తర్వాత మళ్ళీ ఆ మిగిలిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారంటే 37 మంది వెళ్ళిపోయారు. ఇంకా తద్మా వాళ్ళని ఇంకా కొంతమంది మునులకిచ్చి చేశారు. కల్పభేదం బట్టి కొన్ని మారుతూ ఉన్నాయి. కాకపోతే ఏదైనా సరే ఉన్నది అదే సృష్టి. విధినా దత్తవాన్ దక్షః కశ్యప అయా త్రయోదశ చత్రస్త్రః పరరూపాయ దదౌ తాక్షార్యాయ నారద. ఓ నారద, ఇలాగా ఈ 13 మంది 10 మంది ధర్ముడికి 27 మంది ఏమో చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాక 13 మందిని మళ్ళీ కశ్యపుడికి ఇచ్చి వివాహం చేశారు. ఈ కశ్యపుడికి ఏవైతే 13 మందిని ఇచ్చి వివాహం చేశారో విధి విధానంగా ఎప్పుడైతే ప్రసాదించిన తర్వాత నారద వాళ్ళ యొక్క సంతతి ఏదైతే ఉందో ఈ 13 మంది భార్యలకి కలిగిన సంతతియే ఇదంతా కూడా వ్యాపించి ఉన్నది. అలాగే నలుగురు కన్యలనేమో ఇక్కడ శ్రేష్ఠ రూపంలో తార్షకుడికి మళ్ళీ ఇవ్వటం జరిగింది. ఈ మిగిలిన వాళ్ళని భృగవంగీరః పృషాశ్వేభ్యో ద్వేధి కన్యే చ దత్తమాన్ తాభ్యస్తేభ్యస్తు సంజాత బ్రహ్మీ సృష్టి చరాచర. భృగుకేమో 2 గరుడుకేమో 4 అలాగే అంగీరసకేమో 2 అలాగే క్రస్వకేమో 2 ఇలా మొత్తం 60 మందిని కూడా వీళ్ళకిచ్చి వివాహం చేసేసారు. ఇక్కడి నుంచి ఇంకా ఆ స్త్రీలకు ఉత్పత్తి జరిగిన వాళ్ళ ఈ చరాచర సృష్టి మొత్తం కూడా త్రయోదశామితాస్తస్మై కశ్యపాయ మహాత్మనే దత్తా దక్షిణయాః కన్యా విధివన్ముని సత్తమా. ఓ మునిశ్రేష్ఠ, దక్షుడన్న మహాత్మ ఆ కశ్యపుడికి ఏవైతే 13 మంది కూతుర్ని ఇచ్చారో విధి విధానంగా వివాహం చేశాడో వాళ్ళ సంతతి ఈ ముల్లోకాల్లో మళ్ళీ వ్యాపించి ఉన్నది. తాసాం ప్రసూతిర్వ్యాప్తం త్రైలోక్యం సచరాచరం స్థావరం జంగమం చైవ శూన్యం నైవాతు కించన. స్థావర జంగములు అంటే కదిలేవి కదలలేనివి. ఇటువంటివన్నీ కూడా ఆ సృష్టిలో భాగంగా ఈ 13 మంది భార్యలకి కలిగిన సంతతి కశ్యపుడు యొక్క సంతానమే. అయితే ఇక్కడ స్థావర జంగమ రూపంలో కూడా ఇంతమంది అంటే ఎలా అయితే ఈ సృష్టి ఏది కూడా అంటే కశ్యపుడి సంతానం కానిది ఏదీ లేదు.
అంతా కశ్యపుడొక్క సంతతియే. దేవాశ్చ ఋషయశ్చైవ దైత్యాశ్చైవ ప్రజజ్ఞిరే వృక్షాశ్చ పక్షిణాశ్చైవ సర్వే పర్వత వీరుదః. అంటే ఈ దేవతలు కానీ, ఋషులు కానీ, దైత్యులు కానీ, వృక్షాలు కానీ, పక్షులు కానీ, పర్వతాలు కానీ, ఇవన్నీ కూడా దక్షుడొక్క ఆ 13 మంది కూతుర్లు ఏవైతే కశ్యపుడికి ఇచ్చారో వాళ్ళకి కలిగిన సంతతి. దక్ష కన్యా ప్రసూతిశ్చ వ్యాప్తమేవం చరాచరం పాతాళతలమారభ్య సత్యలోకావధిధ్రువం. అలాగే ఈ సంతతి అన్నది ఎలా అయితే పర్వతాలు, అలాగే ఇవన్నీ కూడా కశ్యప భార్య నుంచి ఉత్పత్తి జరిగినాయి. ఈ విధంగా దక్షుడొక్క కన్యలొక్క సంతతి ఇదంతా వ్యాప్తి చెందిపోయింది. ఈ వ్యాప్తి చెందిన సముదాయమే చరాచర జగత్తంతా కూడా ఉన్నది. ఏదైతే పాతాళం నుంచి సత్యలోకం దాకా ఉన్నది. అందుకే ఇక్కడ దేవతలు ఉన్నారు, దైత్యులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఈ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి పాతాళం నుంచి సత్యలోకం దాకా ఏదైతే బ్రహ్మాండం మొత్తం ఉన్నదో, ఎంతుంది అండం అంటే ఈ చైతన్య రూపంలో వ్యాపించి ఉన్నది. ఇన్ని లోకాలు కూడా ఉన్నది ఆ సంతతి. బ్రహ్మాండం సకలం వ్యాప్తం శూన్యం నైవ కదాచన ఏవం సృష్టి కృతా సమ్యక్ బ్రాహ్మణ శంభు శాసన. ఈ బ్రహ్మాండం మొత్తం కూడా ఈ విధంగా ఆ సంతతి అంతా కూడా అలా వ్యాప్తి చెందుతూ వచ్చింది. అందుకే ఇక్కడ అక్కడ ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞగా ఏదైతే సృష్టి చేశానో ఈ సంతానంతో సదా నిండిపోయే ఉంటుంది, కానీ ఎప్పుడూ శూన్యంగా ఉండదు. ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞ మేరకు ఇక్కడ సృష్టి ఇలా కొనసాగించాను అని. సతీనామ త్రిశూలాగ్రే సదా రుద్రేణ రక్షిత తపో అర్థ నిర్మిత పూర్వశంభున సర్వవిష్ణున. పూర్వకాలంలో సర్వవ్యాపి అయిన శంభుడు ఏదైతే తపస్సుకి అలా ప్రకటింపబడ్డాడో రుద్రదేవుడ రూపంలో, ఆయన మళ్ళీ త్రిశూలం యొక్క అగ్రభాగంలో ఉండేదే సదా రక్షణగా ఆవిడ్ని పెట్టి ఉన్నాడు. సైవ దక్ష సముద్భూత లోక కార్యార్థమేవ చ లీలం చకార బహుశో భక్తోద్ధారణ హేతవే. ఆ సతీదేవి లోకహితకరమైన కార్యాలతో ఎప్పుడూ చేయటానికి ఉండేది. అందుకే ఆ దక్షుడు యొక్క కూతురుగా ఉద్భవించింది. భక్తుల్ని ఉద్ధరించటానికే ఇలా లీలా రూపంలో తానే ఆ పరమ అంబిక పరమేశ్వరియే ఈ సతీదేవిగా ఉద్భవించింది. వామాంగో యస్య వైకుంఠో దక్షిణాంగోహమేవ చ రుద్రో హృదయాజో యస్య త్రివిధస్తు శివః స్మృతః. ఏదైతే అంటే ఆ పరమేశ్వరుడు యొక్క శరీరంలోంచి ఎలా అయితే కుడిపక్క ఎడం పక్క అని తీసుకుంటే, ఇక్కడ కుడి పక్క నుంచి ఏమో బ్రహ్మ, ఎడం పక్క నుంచి విష్ణువు. అందుకే వామాంగము దక్షిణ భాగము అంటారు. ఇలా అక్కడ ప్రకటింపబడ్డాడు. అలాగే హృదయంలోంచి ఉత్పత్తిన జరిగిన వాడు శివుడు యొక్క హృదయం నుంచి రుద్రుడు. ఈ ముగ్గురు కూడా అలా ఉత్పత్తి జరిగారు. అహం విష్ణుశ్చ రుద్రశ్చ గుణాస్త్రయ ఉదాహృతాః స్వయం సదా నిర్గుణశ్చ పరబ్రహ్మ అవ్యయః శివః. నేను బ్రహ్మ, అలాగే విష్ణు, రుద్రుడు ముగ్గురు కూడా 3 గుణాలతో ఎప్పుడూ ఉంటాము. అయితే ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చామో ఆ పరబ్రహ్మ మటుకు అవ్యయుడు. అందుకే స్వయంగా సదా ఎప్పుడు నిర్గుణ అంటే గుణాతీతంగా ఉంటాడు, గుణమయంగా కాదు. విష్ణు సత్వం రజోహం చ తమో రుద్ర ఉదాహృతః లోకాచారత ఇత్యేవం నామతో వస్తుతో అన్యత. విష్ణు ఏమో సాత్విక గుణము, రుద్రుడేమో తమో గుణము, నేనేమో రజోగుణము. ఇలా 3 గుణమయంగా ఉంటూ ఉంటాం. లోకాచారాలతో ఎలా అయితే సృష్టింపబడేటప్పుడు రజోగుణము, అది మళ్ళీ పోషింపబడేటప్పుడు సాత్వికము, లయమయ్యేటప్పుడు తామస గుణంతో ఉంటుంది. అందుకే లోకాచారంలో ఈ లోకమైన వ్యవహారాలు అన్నీ కూడా ఈ గుణమయంగానే జరుగుతూ ఉంటాయి. ఏదైనా సరే వీటితోనే ఉంటుంది, కానీ దీనికి అతీతంగా ఎప్పుడూ ఉండదు. అంతస్తమో బహిః సత్వో విష్ణు రుద్రస్తతామతః అంతః సత్వస్తమో బ్రాహ్మో రజోహం సర్వతా మునే. విష్ణు యొక్క అంతఃకరణంలో తమో గుణము అంటే ఇక్కడ బాహ్యానికేమో సాత్వం అనుంది, అంతర్గతంగా వచ్చి తమో గుణము. అలాగే యుక్తంగా రుద్రు
బయటకేమో తమో గుణము, అంతర్కరణమేమో సాత్విక గుణము. అలాగే తర్వాత నేను మాత్రం లోపల బయట కూడా రజోగుణంతోనే ఉంటాను. రాజసీ చాసురాదేవి సత్వరూపా తు సా సతి లక్ష్మిస్తమోమయి జ్ఞేయ త్రిరూపా చ శివాపర. ఇలాగే సురదేవి అంటే సరస్వతి రజోగుణంగానే ఉంటుంది. అలాగే సతీదేవి, ఆ సతీదేవి రుద్రుడు యొక్క భార్య, అందుకని ఆవిడ సత్వస్వరూపంగా ఉంటుంది. లక్ష్మీదేవి తమోమయంగా ఉంటుంది. అంటే ఇక్కడ తమోమయమేమో లోపల అంతరంగత్వం అన్నారు. అంటే విష్ణు యొక్క అంతరంగ హృదయంలో ఎవరు ఉన్నారు? లక్ష్మి ఉంది, అందుకే ఆవిడ తము. రుద్రుడు యొక్క అంతరంగం ఆవిడ సతీదేవి, ఆవిడ మళ్ళీ తమో గుణంగా ఉన్న ఆ రుద్రుడికి ఈవిడ సాత్విక గుణంతో లోపల ఉంటుంది. అలాగే బ్రహ్మ మాత్రం లోపల బయట రజోగుణం, అందుకున్న సరస్వతి కూడా రజోగుణంతోనే ఉంటుంది. ఈ ప్రకారంగా ఆ పరాంబిక కూడా 3 రూపాల్లో ఉన్నది అని తెలుసుకో. అంటే లక్ష్మీ స్వరూపము తానే, సరస్వతి తానే, అలాగే ఇక్కడ ఉన్న పార్వతీ స్వరూపం కూడా ఆ శక్తి రూపమే. ఏవం శివ సతీ భూత్వా శంకరేణ వివాహిత పితురాజ్ఞయో తనుం వ్యక్త నాధరాత్ స్వాపదం యయౌ. ఇలా పరమేశ్వరి ఆ సతీదేవి రూపంలో ఆ పరమేశ్వరుణ్ణి అంటే భవుణ్ణి వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం చేసుకున్న తర్వాత ఎప్పుడైతే భర్తలని పిలవకుండా దక్షుడు ఒక యజ్ఞం చేస్తాడు, అందరినీ పిలుస్తాడు కానీ పరమేశ్వరుని పిలవని దానికి వెళ్ళకు, నువ్వు మళ్ళీ అక్కడ బాధపడతావని ఎంత చెప్పినా సరే నా తండ్రి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళకూడదు అన్నట్టుగా వెళుతుంది. ఆ యజ్ఞంలో తన భర్తకి జరిగిన అవమానం కారణంగా అక్కడ శరీరాన్ని త్యాగం చేసేస్తుంది సతీ. మళ్ళీ ఇంకో శరీరాన్ని గ్రహిస్తుంది. మళ్ళీ అంటే ఈ శరీరాన్ని గ్రహించటం మొదట అంటే బాహ్యానికి రూపం తీసుకున్నట్టుగా వదిలేస్తున్నట్టుగా కనపడుతుంది, కానీ ఎప్పుడూ సర్వవ్యాపిగా ఉన్న ఆ పరమాత్మలో లీనమై ఎప్పుడూ ఉంటుంది సదా. ఆ శివుడు యొక్క సాన్నిధ్యంలో ఉంటుంది, అందుకే శివశక్తైక యుక్త. మళ్ళీ గ్రహణం చేయటం అంటే అది గ్రహించుకోవటం మళ్ళీ వదలటం అన్నది చేస్తున్నట్టుగా లీలగా చేస్తూ ఉంటుంది. శరీరాన్ని పరిత్యాగించి మళ్ళీ ఆవిడ ఇంకో రూపాన్ని ధరిస్తుంది కాలానుగుణంగా. పునశ్చ పార్వతీ జాత దేవ ప్రార్థనయా శివ తపః కృత్వా సువిపూలం పునః శివముపాగత. ఆ దేవతల యొక్క ప్రార్థన మేరకి మళ్ళీ శివుడు ఎప్పుడైతే సతీదేవి అలా వదిలేసిందనేసి ఆయన జటాధారిగా అన్నీ వదిలేసి వెళ్ళిపోయి ఉన్నాడు, అప్పుడు మళ్ళీ ఆవిడ్ని ప్రార్థించగా ఆవిడే మళ్ళీ పార్వతీ రూపంలో హిమవంతుడు యొక్క పుత్రుడిగా ఆవిడ జన్మిస్తానని చెప్తుంది. అక్కడ మళ్ళీ చాలా దీర్ఘకాలం తపస్సు చేసి ఆ పరమేశ్వరుని తను భర్తగా మళ్ళీ పొందుతుంది. తస్యా నామన్యనేకాని జాతాని చ మునీశ్వర కాళికా చండికా భద్రా చాముండా విజయ జయ. ఈ మునీశ్వర ఈ జగత్తులో ఆవిడ మళ్ళీ చాలా నామాలతో, ఎలా అయితే పరమాత్మ అనేక రూపాలు తీసుకుంటూ వస్తున్నాడో అలాగే ఈ జగదీశ్వరి కూడా చాలా నామాలతో ఇక్కడ జగత్తులో ప్రసిద్ధి చెంది ఉన్నది. ఆవిడే కాళిక, చండిక, భద్ర, చాముండి, విజయ, జయ. అంటే ఈ నామాలు ఉచ్చరించినా చాలు అంటారు, అందుకే ఇవి ఒక్కొక్కసారి కొన్ని శ్లోకాల రూపంలో ఉంటాయి. ఇవే ఈ నామాలనే నిత్యము ఉచ్చరించిన, ఎందుకంటే ఇవన్నీ కూడా పరమాత్మ ఒక రూపాలు అన్న భావనతో, ఏ నామమైనా పరమాత్మదే అవతార రూపంలో ఇవన్నీ కూడా తీసుకున్నది కూడా ఆ జగదీశ్వరి. జయంతి భద్రకాళీ చ దుర్గా భగవతీతి చ కామ్యాఖ్య కామద అంబ మృడాని సర్వమంగళ. అలాగే జయంతి, భద్రకాళి, దుర్గా, భగవతి, కామాఖ్య, కామద, అంబ, మృడాని, సర్వమంగళ, ఇలా ఎన్నో నామాలతో ఉన్నది ఆ జగదీశ్వరియే. నామధేయాన్యనేకాని భుక్తి ముక్తి ప్రధాని చ గుణకర్మానురూపాని ప్రాయశస్తత్ర పార్వతి. ఈ సర్వనామాలలో సర్వ అవతారాలలో తీసుకున్నది కూడా ఆ జగదీశ్వరే. ఈవిడ ఏం చేస్తుందంటే భోగ మోక్ష రెండూ కూడా ప్రసాదిస్తుంది. అనేక రూపాలు తీసుకున్న ఆ తల్లి ఆ గుణకర్మల్ని అనుసరించి వాళ్ళకి మళ్ళీ అన్నీ ఇస్తుంది. అయితే ఇక్కడ ఈ అన్నిటిలో కూడా పార్వతి అన్న నామం అన్నది చాలా ప్రధానము అంటారు. పర్వతపుత్రి పార్వతి అని. గుణమయ్యస్తతా దేవ్యో దేవా గుణమయస్త్రయః మిలిత్వా వివిధం సృష్టే చక్రుస్తే
కార్యముత్తమం. ఈ ప్రకారంగా గుణమయంగా 3 రూపాల్లో ఉన్న ఆ దేవి, ఆ దేవతలు, ఆ గుణమయంగా 3 దేవతలు, అలాగే ఇక్కడ ఉన్న త్రిశక్తుల రూపంలో వీళ్ళుంటే, అలాగే త్రిమూర్తుల రూపంలో వాళ్ళు అందరూ కలిసి ఈ ఉత్తమమైన సృష్టి కార్యాన్ని వాళ్ళు కొనసాగించారు. ఏవం సృష్టి ప్రకారస్తే వర్ణితో మునిసత్తమా శివాజ్ఞయా విరచితో బ్రహ్మాండస్య మయాఖిలః. ఈ ప్రకారంగా నేను నీకు సృష్టి యొక్క క్రమాన్ని మొత్తం కూడా వర్ణించి చెప్పాను. ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది, ఇవన్నీ ఏదైతే అడిగి ఉన్నాడో అందుకు నీ బ్రహ్మాండానికి దానికి సంబంధించినవన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞతో ఎలా చేశావు, ఎలా జరిగింది అదంతా నీకు చెప్పాను అన్నాడు. ఏవం సృష్టి ప్రకారస్తే వర్ణితో మునిసత్తమా శివాజ్ఞయా విరచితో బ్రహ్మాండస్య మయాఖిలః పరం బ్రహ్మం శివః ప్రోతస్తస్య రూపస్త్రయః సురాः అహం విష్ణుశ్చ రుద్రశ్చ గుణభేదానురూపకః. ఎలా అయితే సృష్టి అన్నది బ్రహ్మ చేస్తాడు, పోషణ అన్నది విష్ణువు చేస్తాడు, లయం అన్నది రుద్ర రూపంలో చేస్తాడు. అంటే ఇక్కడ సృష్టి జరగడానికి ఇక్కడ సరస్వతి ఇక్కడ శక్తి రూపంలో ఉన్నది. అలాగే విష్ణు ఆ పోషణ చేయడానికి మళ్ళీ అక్కడ లక్ష్మీ స్వరూపంలో ఆ శక్తి ఉన్నది. లయం చేస్తున్న ఆ రుద్రుడి దగ్గర మళ్ళీ పార్వతీ రూపంలో శక్తి అక్కడ కూడా ఉన్నది. గుణాతీతమైన పరమాత్మ ఎలా ఉన్నాడో గుణాతీతంగా ఆ శక్తి జగదీశ్వరి అయి ఉన్నది. మొత్తం వ్యాపించి ఉన్నారు. అందుకే ఇక్కడ ఇంత వ్యాపించి సృష్టి అంతా ఇలా కొనసాగుతూ ఈ సృష్టి వర్ణన అంతా చెప్పిన తర్వాత అక్కడ ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞ మేరకే, పరమాత్మ యొక్క శక్తి మేరకు, పరమాత్మ యొక్క కృప వల్ల జరిగింది తప్పితే ఇక్కడ మళ్ళీ వీళ్ళందరూ కూడా నిమిత్త మాత్రులు. అన్నిటికీ అతీతంగా ఉన్నాడు కాబట్టి ఆ పరమేశ్వరుని మళ్ళీ పరబ్రహ్మ అని అన్నారు. అలాగే నేను కానీ, విష్ణు కానీ, రుద్రుడు కానీ ముగ్గురం కూడా గుణభేదాలతో కూడా కనిపిస్తూ ఆయా కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన యొక్క స్వరూపాలని అని చెప్పాడు. శివయా రమతేశ్వరీం శివలోకే మనోరమే స్వాతంత్ర పరమాత్మా హి నిర్గుణ సుగుణోపి వై. నిర్గుణ అలాగే సగుణ రూపంలో ఉండి స్వాతంత్రుడు పరమాత్మ, దేని మీద ఆధారపడి లేడు. ఆయన మనస్సు ఉన్న సంకల్పం కొద్దీ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. స్వచ్ఛందంగా విహరిస్తూ ఎప్పుడూ ఉంటాడు, ఒకదాని మీద ఆధారపడి లేదు కానీ అన్నిటికీ ఆధారమైన వాడు. తస్య పూర్ణవతారో హి రుద్రః సాక్షాత్ శివః స్మృతః కైలాసే భవనం రమ్యం పంచవక్త్రాశ్చకారః బ్రహ్మాండస్య తతో నాశో తస్య నాశోస్తి వై నహి. ఆయన పూర్ణావతారాన్ని, ఆ పరమేశ్వరుకు పూర్ణావతారమే లయము చేసే ఆ రుద్ర రూపము. అయితే మళ్ళీ లయం చేసే ఆ రుద్ర రూపానికి ఆ పరమేశ్వరుడికి ఎలా అయితే భేదం లేదు, అలాగే ఆ రుద్రుడికి మళ్ళీ విష్ణువుకి భేదం లేదు. ఆ పంచముఖమైన ఆ పరమేశ్వరుడే కైలాస శిఖరంలో రమణీయమైన భవనాన్ని రచించుకుని అక్కడ ఉంటున్నాడు. ప్రళయకాలం వచ్చినప్పుడైతే ఇంతకు ముందు చెప్పినట్టు ఈ బ్రహ్మాండంలో ఈ అండం అన్నది పాతాళం నుంచి సత్యలోకం దాకా ఉంది కానీ లయం అయిపోతుంది. ఆ లయం అయినప్పుడు మళ్ళీ వైకుంఠం కానీ మళ్ళీ ఆ కైలాసం కానీ ఇవి ఏవి అక్కడికి వెళ్ళట్లా. లయం అయ్యేది ఈ అండం మాత్రం. బ్రహ్మాండం నశించిపోయినా సరే నాశనం లేనిది ఆ కైలాసము అలాగే వైకుంఠము అని చెప్పాడు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 16th చాప్టర్ సంపూర్ణం.